आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णाचार्यमावाहयामि स्थापयामि పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం సార్. శుభోదయం, నమస్కారం అండి. అందరికీ మార్గశీర్ష పౌర్ణమి శుభాకాంక్షలు. వాసుదేవ మాస్టర్ గారు, ఇవాళ దత్త జయంతి అండి సార్. అవునండి, గుడ్ దత్త. సో ఈరోజు మనం ఫస్ట్ మన ఆర్గన చెప్పుకున్న తర్వాత డాక్టర్ నారాయణ గారు మిగతా క్లాస్ తీసుకుంటారు. ఓకే, మొట్టమొదటగా మనం దత్తాత్రేయ గారిని కూడా ఒకసారి నమస్కారం చేసుకుందాం. ఓం దాం దత్తాయ నమః. ఓకే, ఈరోజు క్లాస్లో ఆర్గన్ ఆఫ్ మెడిసిన్, అందులో లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నామంటే $170 చెప్పుకున్నాం లాస్ట్ కదా. ఇప్పుడు ఒక డిఫరెంట్ టాపిక్ చెప్పుకోబోతున్నాం. ప్రాక్టికల్ అంటే ఒక ప్రాక్టికల్ పార్ట్ ఆఫ్ ది ఆర్గనాన్. 171 ఓకే. In non-venereal chronic diseases, those most commonly therefore that arise from psora, we often require, in order to effect a cure, to give several antisoric remedies in succession. Every succession one being homeopathically chosen in consequence with the group of symptoms remaining after the completion of the action of the previous remedies. యాక్చువల్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, వన్ సైడ్ డిసీజెస్ గురించి ఇవాళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాడు హరిమన్ గారు. వన్ సైడ్ డిసీజ్లో మనం ఎట్లా వెళ్ళాలి అనే పాయింట్ కోసం మనకి ఇక్కడ చెప్తున్నారు. వన్ సైడ్ డిసీజెస్ లో ఇన్ నాన్ వెనేరియల్ డిసీజ్, క్రానిక్ డిసీజెస్. నాన్ వెనేరియల్ క్రానిక్ డిసీజెస్ అంటే ఇది వెనేరియల్ ఏవి, నాన్ వెనేరియల్ ఏవి? సోరా సార్. సోరా ఇస్ ద నాన్ వెనేరియల్. వెనేరియల్ సైకోటిక్ అండ్ సిఫిలిటిక్. ఓకే, క్లియర్ ఇవన్నమాట. అయితే సోరా మయాజం ఉండే బ్యాక్గ్రౌండ్ ఉండే కేసులో ఎట్లా వెళ్ళాలి అనే పాయింట్ మనకు చెప్పాలనుకున్నారు ఇక్కడ. దోస్ మోస్ట్ కామన్లీ దేర్ ఫోర్ దట్ అరైజ్ ఫ్రమ్ సోరా వి ఆఫెన్ రిక్వైర్ ఇన్ ఆర్డర్ టు ఎఫెక్ట్ ఏ క్యూర్. క్యూర్ కావాలి అంటే
టు గివ్ సెవరల్ యాంటీసోరిక్ రెమెడీస్ ఇన్ సకషన్స్. ఒక్కొక్కసారి యాంటీసోరిక్ రెమెడీస్ చాలా ఇవ్వాల్సి వస్తుంది అవసరం అంటే అని చెప్తున్నారు. ఎవ్రీ సకషన్ వన్ గివ్ homeopathically solution in consonance with the group of symptoms remaining after the completion of the action of the previous remedy. ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ మెడిసిన్ ఎంతవరకు పనిచేసిందో చూసుకొని తర్వాత మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇది చూడరా లాస్ట్ ఎంత క్వశ్చన్ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. ఒక అఫారిజం ఒక డ్రగ్ చూస్ అయ్యి అది మొత్తం సెట్ చేస్తుంది అంతవరకు అంటే ఓకే. సెట్ కాకపోతే మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ అయిపోయింది ఓకే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఇది మనకు 171లో మనం నేర్చుకున్నది. దాని తర్వాత పార్ట్ ఇవాళ చదువుకుందాం. 171లో ఏమో ఒక సోరిక్ మ్యాజం బ్యాక్గ్రౌండ్ ఉన్న కేసెస్లో యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక రెమెడీ ఇచ్చినప్పుడు దాని యాక్షన్ అయిన తర్వాత ఆ యొక్క రెమెడీ మొత్తాన్ని క్యూర్ చేసుకోవాలి కెపాసిటీ లేనప్పుడు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మళ్ళీ తీసుకొని మళ్ళీ యాంటీసోరిక్ రెమెడీ ఇచ్చినప్పుడు మళ్ళీ క్యూర్ చేస్తుంది. ఇట్లా మళ్ళీ అవసరం అంటే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఇది మనకు 171లో చెప్పింది. 172 ఇవాళ చెప్పుకుందాం. A similar difficulty in the way of the cure. A similar difficulty in the way of cure occurs from the symptoms of the disease being too few. Symptoms are very few of the disease. A circumstances that deserve one careful attention. అలాంటి కేసెస్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. For by its removal almost all the difficulties that can lie in the way of this most perfect of all possible modes of treatment, except that its apparatus of non-homeopathic medicines is still incomplete or removed. ఇక్కడ ఏం చెప్తున్నారు ఒక్కసారి మళ్ళీ ఒకసారి మీకు చెప్తానండి. A similar difficulty in the way of the cure occurs from the symptoms of the disease being too few. ఒక వ్యాధిలో లక్షణాలు తక్కువగా ఉన్నాయి, చాలా లిమిటెడ్గా ఉన్నాయి. మనకి అసలు నిన్న వచ్చాడు ఆయనకి ఇక్కడ మ్యాక్సిలరీ ఇక్కడ నియోప్లాజం అని వచ్చింది. అంటే నియోప్లాజం అంటే ఇట్ మే బి క్యాన్సర్. ఒక గ్రోత్, ఆ గ్రోత్ ఇట్ మే బి క్యాన్సర్, అది ఆల్మోస్ట్ క్యాన్సర్ లాగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఆయన ఏమంటాడు, నాకు ఏ సిమ్టమ్ లేదు సార్, 1 month అయింది ఇది వచ్చి, అసలు నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను క్యాన్సర్ ఎట్లా నేను నమ్మను దీన్ని. అంటే యాక్చువల్ FNECలోనేమో ఇట్ నీడ్స్ ఫర్దర్ కోరిలేషన్ అని ఉంది, బయాప్సీ చేయాలి. ఆ బయాప్సీ చేయడానికి ఏమంటారు వాళ్ళు, డాక్టర్ వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేసి రిమూవ్ చేయాలి, బయాప్సీ చేయాల్సి వస్తుంది అన్నారు. అయిన తర్వాత దాని సిమ్టమ్స్ చూస్తే క్యాన్సర్లో ఎట్లా ఉంటాయి, ఇమ్మూవబుల్ అడహరెన్స్ ఆఫ్ ది గ్రోత్ ఉంటుంది, చూస్తే అట్లాగే ఉంది. అప్పుడు ఆయన అంటాడు ఇది క్యాన్సర్ అని నమ్మను సార్, అందుకని నేను ఆపరేషన్ ఇష్టం లేదు, అందుకని మీ దగ్గరకు వచ్చాను సార్ అంటాడు. సరే నాయన ఏ లక్షణాలు లేవు నాకు, అప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ ఈ అవారిజంలో చెప్తున్నాడు. అందుకని ఏ లక్షణాలు లేవు, ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి. ఈ సిమ్టమ్స్ ఇమ్యూబుల్ అడహరెంట్ అన్నారు కదా, కొద్ది తెలుగులో చెప్పండి సార్. అది కొంచెం ఆ గడ్డ ఏదైతే ఉందో అది కదలట్లేదు, గట్టిగా అతుక్కొని ఉంటుంది లోపల, ఇట్లా అన్నా కూడా మూవ్ కాదు, కదలదు. అలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి గడ్డల్లో అవి క్యాన్సర్ కావచ్చు, చూసుకోండి అట్లా. నెక్స్ట్ సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్ ఆర్ టూ ఫ్యూ. అది మనకి ఇక్కడ డిస్కసింగ్ పాయింట్ ఏంటంటే వెన్ ద సిమ్టమ్స్ ఆర్ వెరీ ఫ్యూ, అలాంటి వ్యాధుల్లో మనం ఎట్లా వైద్యం చేయాలనేది చెప్పాలనుకున్నారు మాస్టర్ గారు మనకి.
circumstances that deserve our careful attention. మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. అక్కడ చెప్పాలి అంటే మీకు ఇంకా స్టోరిక్ సింప్టమ్స్, సైకోటిక్ సింప్టమ్స్ కన్నా సిఫిలిటిక్ సింప్టమ్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సొస్తుంది. అది మీకు ఫర్దర్‌గా మళ్ళీ చెప్తాను. ఇవాళ ఊరికే చెప్తున్నాను. అలాంటి కేస్‌లో చాలా కేర్‌ఫుల్ అటెన్షన్ కావాలి. For by its removal almost all the difficulties that can lie in the way of this most perfect of all possible modes of treatment. It needs careful attention for by its removal almost all the difficulties. Its removal almost all the difficulties that can lie in the way of it. This most perfect of all possible modes of treatment, except that its apparatus of non-homeopathic medicine is still incomplete or removed. ఒక్క నిమిషం చెప్తాను. సుఖవ్యాధుల సంబంధం లేని ఒక రోగికి వ్యాధి వేదనలు చాలా తక్కువగా ఉన్నప్పుడు అతి సూక్ష్మ పరిశీలనం చేయవలను. ఆ మొత్తముకు నిర్ణయింపబడిన మందుతో క్లేశములన్నీ తొలగిపోవును. పూర్తిగా సారూప్యం చెందిన మందు లభింపనప్పుడు మాత్రం ఇట్లు సాధ్యపడదు. ఇక్కడ ఏమంటున్నారు? అప్పుడు అటువంటి కేసెస్‌లో చాలా జాగ్రత్త ఉండాలి. ఆ లక్షణాలకు సరిపోయిన మందు దొరికి తగ్గిందనుకోండి, చాలా హ్యాపీ. తగ్గిపోద్దిగ. ఇంకేం పర్వాలేదు. ఒకవేళ అట్లాంటి లక్షణాలు దొరకలేదనుకోండి, అప్పుడు మాత్రమే ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారు. అర్థమైందా అండి? లక్షణాలు కొన్ని ఉన్నప్పుడు ఆ లక్షణాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కరెక్ట్‌గా మందిచ్చామనుకోండి, తగ్గిపోయిందనుకోండి ఓకే. తగ్గలేదనుకో అప్పుడు మాత్రమే ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి అని ఇక్కడికి ఆపినారు. మనం ఫర్దర్‌గా ఏందనేది చదువుకుందాం. ఒక రోగికి వ్యాధి వేదనలు చాలా తక్కువగా ఉన్నప్పుడు అతి సూక్ష్మ పరిశీలన చేయవలెను. ఆ మొత్తమునకు నిర్ణయింపబడిన మందుతో క్లేశములన్నీ తొలగిపోవును. ఏవైతే ఉన్న లక్షణాలకి టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ తీసుకొని మందిస్తే తగ్గిపోతుంది. పూర్తిగా సారూప్యం చెందిన మందు లభింపనప్పుడు మాత్రం ఇట్లు సాధ్యపడదు. వెన్ ఇట్ ఈస్ నాట్ సిమిలర్ వన్, అప్పుడంత ఈజీ కాదు అని చెప్తున్నారు. ఎందుకు? లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఐస్బర్గ్ ఫినామినా అంటారు చూసావా? అట్లా అనమాట. ఐస్ లోపల చాలా ఉంది, బయటికి లక్షణాలు మాత్రం చాలా తక్కువగా బయటికి ప్రస్ఫుటం అవుతున్నాయి. అప్పుడు దాన్ని చూసి మనం మిగతా 90% లోపల ఉన్నాయని ఊహించుకోవాలి. లేదా మనకు కనిపించిన లక్షణాలు మాత్రం ముందైతే తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నిన్న కేసు ఉంది. అది అప్పుడు ఏం చేశాను, యాక్చువల్‌గా ఆ కేసు నాకు దాదాపుగా ఒక 5 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. వచ్చినప్పుడు యాక్చువల్‌గా ఆయనకి 38 ఇయర్స్ ఉంటాయి. ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. అప్పుడు ఆ లక్షణాలు టెంపరరీగా వస్తే అర్జెంటీనాటిక్‌గా మన్నే మెదిస్తే అప్పుడు తగ్గిపోయింది. ఒక 1-2 మంత్స్ వాడేసి ఆపేసినాడు. అయిన తర్వాత ఇప్పుడు ఇదొచ్చింది. అయితే నా డౌట్ ఏంటి ఆ కేసులో, అర్జెంటీనాటిక్ కరెక్ట్ సిమిలర్ అయ్యి తగ్గితే ఇది రాకూడదు. కానీ ఎందుకు వచ్చింది ఇక్కడ? అంటే వి హావ్ టు టేక్ కేర్ ఫర్దర్ అని అనిపించింది. ఈ మాస్టర్ చెప్పినట్టు. అంటే నేను నైట్ కేసు మీకు చెప్తున్నాను. మనం ఇంకొంచెం జాగ్రత్తగా కేసుని డీటెయిల్‌గా తీసుకోవాల్సి వస్తుందని అనుకొని అప్పుడు ఏం చేశాను, మళ్ళీ కేసు వివరాలు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ పిలిపించుకున్నాను. పిలిపించుకొని అడిగాను. ఏమడిగాను? ఎందుకు 38 ఇయర్స్ ఉంది, ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అంటే ఇంట్రెస్ట్ లేదు సార్ అన్నాడు ఆయన. ఇంట్రెస్ట్ లేదంటే అప్పుడు నాకు ఏదో డౌట్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ అడిగితే లేదండి, ఒకసారి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఏదో మాట డిఫరెన్స్ వచ్చేసి ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంది. అది అయిపోయింది. మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా కాదు అని అన్నాడు. అంటే మరి దీనికి ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు అని అడిగాను. అంటే ఆయన ఏమన్నాడు, అవన్నీ పట్టించుకోను సార్, నేను అస్సలు పట్టించుకోను అన్నాడు. అంటే నాకు ఒకసారి
మళ్ళీ డిఫరెన్స్ అనిపించింది ఎక్కడో. పట్టించుకోనప్పుడు ఈ ప్యాథాలజీ ఎందుకు వస్తుంది కదా? పట్టించుకున్నప్పుడు ఇది ప్యాథాలజీ ఎందుకు వస్తుంది? రాదు. సో ఇక్కడ ఏదో ఉందని చెప్పాను, మళ్ళీ క్లియర్గా చెప్పాను. అట్లా కాదండి, మీరు చెప్పిన విషయాలు కరెక్టే అనిపించట్లేదు. ఎందుకంటే మీరు ఒకవేళ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి బ్రేకప్ అయినప్పుడు మీరేమన్నా, మీరు ఏం చేశారు అడిగాను. ఏం లేదండి అమ్మాయితో ఏం చేశారంటే, కాదండి మీరు ఎవరి మీద కోపం వస్తే ఏం చేస్తారు, లేకపోతే ఆ అమ్మాయితో వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఈ ఈ వేరే అంటే ఆ అమ్మాయితో కాదన్నప్పుడు ఒక 10 days అసలు ఎవరితో మాట్లాడలేదండి, ఎవరితో మాట్లాడడానికి ఇష్టం ఉండదు, అట్లా ఊరికి కూర్చుంటాను దగ్గర. అమ్మాయి దొరికేవరా అనుకున్నా. ఎందుకు? అసలు ఏం చెప్పట్లేదు. హైకో సివిల్ కేసెస్ అవి. అమ్మాయి దొరికేవరా అనుకున్నా. అనుకొని సో ఏం చేస్తామంటే అసలు ఎవరితో మాట్లాడండి. ఒకవేళ వాళ్ళతో ఇప్పుడు మాట్లాడతామంటే వాళ్ళు వచ్చి మాట్లాడితేనే మాట్లాడతాను కానీ ఎప్పటికి వాళ్ళతో మాట్లాడను అన్నాడు. సో ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళతో ఎప్పటికి మాట్లాడను అన్నాడు. హేట్రెడ్ అదొక పాయింట్ తీసుకున్నాడు. సివిలిటిక్ యాంగర్ ఈజ్ సోరిక్. అర్థమైందా? యాంగర్ ఈజ్ సోరిక్ అండ్ సైకోటిక్. హేట్రెడ్ ఈజ్ ద సివిలిటిక్ ఎక్స్ప్రెషన్. క్యాన్సర్ అనేది సివిలిటిక్ మహాసం. అర్థమైందా? అందుకని మనకి ఆ ఎక్స్ప్రెషన్ అవసరం వస్తుంది డ్రగ్ సెలెక్షన్కి. అంటే మీకు చెప్తున్నాను, ఈ అపార్థంకి కనెక్ట్గా ఎట్లా తీసుకోవాలి అని చెప్తున్నాను. హేట్రెడ్ అనే పాయింట్ తీసుకున్నాను. అయిన తర్వాత ఇంకొంచెం ఫర్దర్గా, ఎందుకంటే నేను అది కూడా చెప్పాను, అయ్యా నువ్వు ఏం ఫీల్ కాలేదన్నావు, మళ్ళీ ఫీల్ కాలేదంటే మళ్ళీ ఫీల్ కాలే అది ఫ్లోరిక్ రెమెడీస్ ఏమో వెళ్ళాల్సి వస్తుంది, నువ్వు తప్పు చెప్తున్నావు, అట్లా కాదు, నువ్వు అట్లా చెప్తే మందు ఇవ్వలేము అని చెప్పాను. అప్పుడు మళ్ళీ దారికి వచ్చాడు. దానికి వచ్చి అవును సార్ నేను ఎవరితో మాట్లాడను, ఒకవేళ వాళ్ళు మాట్లాడితేనే నేను జస్ట్ మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను అన్నాను. అదేమాట అది మనకు అయిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని పాయింట్స్ తీసుకొని అప్పుడు మళ్ళీ వేరే రెమెడీ చూసి నాట్రమార్స్ ఇచ్చారనమాట. ఓకే, అట్లా మనం ఏం మెడిసిన్ సార్ అది? ఏం మెడిసిన్? నాట్రమ్ ఆర్సో ఇది వచ్చినట్టున్నాను ఆ లక్షణాలు ఓకే. బట్టి. అట్లా చూసుకోవాలి ఒక డ్రగ్ కరెక్టా కాదా మనం ఇచ్చిన అడ్వాన్స్. అందుకని నేను ఫ్రెషర్స్ని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కలపను. ఎందుకోసము అంటే ఇవన్నీ చెప్తే ఫ్రెషర్స్ కన్ఫ్యూజ్ అయ్యి అమ్మా అని భయపడతారు. అర్థమైందా? అందుకని ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి గురువారంలో ఇలాంటి కేసెస్ ఎట్లా డీల్ చేయాలి ఆర్గనంలో మా హనుమాన్ చెప్పినందుకు ఈ పాయింట్స్ చెప్పాల్సి వస్తుంది. అందుకని మ్యాథ్స్ని బాగా నేర్చుకుంటేనే ఫర్దర్గా ట్రీట్మెంట్ ఉంటుందండి. లేకపోతే ఏమవుతుంది, తక్కువ ఉంది, ఒత్తిడి తక్కువ ఉంది, పడుకుంటే బాగుంది, బ్రెయిన్ ఇచ్చారంటే తగ్గలేదు, హోమియోపతి పనిచేయలేదు అంటాడు. వాడు మ్యాథ్స్ కన్సిడర్ చేయలేదు ఆడ. ఎందుకో ఇట్ ఈస్ ఎ డిస్ట్రిక్ట్ మ్యాథ్స్. అక్కడ క్యాన్సరస్ మ్యాథ్స్ ఉంది, నువ్వు ఆ సిమ్టమ్స్ తీసుకోకుండా, నువ్వు మ్యాథ్స్ కన్సిడర్ చేయకుండా నేను ఓన్లీ సోరిక్గా సిమ్టమ్స్ తీసుకొని మంది ఇచ్చానంటే కుదరదు. ఓకే, అది మనకు ఇక్కడ సార్ అది సప్రెషన్ ఆఫ్ ఫీలింగ్స్ కింద లెక్క రాదా? ఏదండి సప్రెషన్ ఆఫ్ ఫీలింగ్స్ కింద మనం కన్సిడర్ చేయడానికి అవకాశం లేదా? ఇట్ ఈజ్ రియాక్షన్ టు సిచ్యుయేషన్. అర్థమైందా సార్? అక్కడ ఆయన రియాక్షన్ అనమాట, ఆ సిచ్యుయేషన్కి ఆయన అట్లా రియాక్ట్ అవుతున్నాడు అంతే. అట్లా సప్రెషన్ కిందికి రాదు. ఇప్పుడు కోపం అడిగాను, కోపం అంటే ఏం లేదు సార్ అన్నాడు. అట్లా బాధ కూడా ఎక్కువ లేదన్నాడు. సో అట్లా తీసుకున్నాం. అది మనకు ఇవాళ అపార్థం. నెక్స్ట్ మనకి డాక్టర్ నారాయణ గారు ఫర్దర్గా క్లాస్ తీసుకుంటారు. ఇవాళ మార్గశీర్ష పౌర్ణమి, కొంచెం పనులు ఉన్నాయి. డాక్టర్ నారాయణ గారు సహృదయంతో అంగీకరించి సరే ఇవాళ నేను చెప్తానని మనకి ముందుకు వస్తున్నారు. వారికి గ్రాండ్ వెల్కమ్. డాక్టర్ నారాయణ గారు ప్లీజ్ వెల్కమ్. చెప్పండి సార్. ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఏం రాదు సార్. వస్తున్నారు సార్. సో మనకి ఈ 171 అపార్థం నుంచి కొంచెం డెప్త్కి వెళ్తుంది ట్రీట్మెంట్. జాగ్రత్తగా గమనించుకోవాలా, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేర్చుకోవాలా. ఓకే,
150 దాకా అందరికి అర్థం అవుతుంది సార్. 150 నుంచే ప్రాబ్లం అవుతుంది కొంచెం సార్ అర్థం తర్వాత చేసుకోండి. 170 తర్వాత కూడా అది ఎట్లా అంటే భగవద్గీత ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థం వస్తుంది. అంత ఈజీ కాదు. అందుకని మనం చదువుకుంటూ మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ పోతా ఉంటే ఇంకొంచెం ఫర్దర్గా ఇంకా బాగా నేర్చుకుంటాం. ఎందుకంటే అదొక పెద్ద కేసు, ఒక మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన కేసు అది. ఓకే, సరే. డాక్టర్ నారాయణ గారు వస్తున్నారు అనుకుంటాను. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. డాక్టర్ నారాయణ గారు మోస్ట్ వెల్కమ్. మనకు ఒక మంచి టాపిక్ వాళ్ళు చెప్తాను ముందుకు వచ్చారు. వారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. మిత్రులందరికీ శుభోదయం. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే డాక్టర్. నమస్తే.
యాక్చువల్గా ఒక రిపర్టరీలో ఒక రూబ్రిక్ గురించి చెప్తామని మీకు వచ్చాను ఈరోజు. రూబ్రిక్ మనం ఫస్ట్ చిన్న కేసు చెప్పుకొని దాని తర్వాత ఆ రూబ్రిక్ గురించి డీటెయిల్గా చెప్తాం. ఒక 26 years మేల్ పేషెంట్ దగ్గరికి ఎయిర్ ఫాలింగ్ కోసం వచ్చాడు. అంటే చిన్న వయసులోనే బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది, తర్వాత మార్జిన్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతున్నాయి అని వచ్చాయి. తర్వాత ఆ, ఏంటి ఆ, ఆ, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు సార్, నాకు షుగర్ లేదు, డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, అంతా కూడా బాగానే ఉంది అని అంటున్నా. ఆ, ఆ, ఏంటి ఎలా ఉంటావు ఏంటి అని అడిగితే ఆ, ఆ, కొంచెం ఆమ్, ఆ, చిన్నప్పటి నుంచి ఆ, ఆ, ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే అమ్మ నాన్న, ఆ, నేను ఒక్కనేనండి అని అంటారు. ఆ, ఎలా ఉంటారు అంటే ఆ, అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్పుకొచ్చాడు. అమ్మ అంటే ఇష్టం అంటే ఎలాగంటే నేను ఇప్పటికీ ఆ, పెళ్లి కాకముందు వరకు నేను ఎక్కువ అమ్మతోనే పడుకునేవాడిని. పడుకునేటప్పుడు అమ్మని పట్టుకుని మాత్రం పట్టుకునేవాడిని. అది పట్టుకుంటే పట్టుకోకపోతే నాకు నిద్ర పట్టేది కాదు అని చెప్పాడు. అంటే అంత ఎక్కువ అటాచ్‌మెంట్ అని. ఎలా ఉంటది అని అనుకో. హ్మ్. జనరల్‌గా నేను ఎవరైనా ఏదైనా అన్నా కూడా సెన్సిటివ్‌గా బాగా తొందరగా అఫెండ్ అయిపోతాను. దాని గురించే ఆలోచిస్తూ ఉంటాను. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే ఏదైనా చెప్పాలన్నా, ఏదైనా అడగాలన్నా కొంచెం కాన్ఫిడెన్స్ డెసిషన్ తీసుకోవాలన్నా కాన్ఫిడెన్స్ చాలా తక్కువ. అందు గురించి ఎక్కువగా అన్నీ అమ్మ మీద ఆధారపడుతూ ఉంటాను. కొంచెం ధైర్యం తక్కువ. దాంతో పాటు డెసిషన్స్ కూడా నేను తొందరగా తీసుకోలేను. ఆహ్, ఈ తర్వాత ఇంకా ఏదైనా భయాలున్నాయా అని అడిగా. భయం అంటే నాకు ఏదైనా క్లోజ్డ్‌గా ఉండి ట్రావెల్ చేయాలంటే చాలా భయం. తర్వాత ఏదైనా పైనుంచి కిందకి దిగుతున్నప్పుడు చాలా భయం. ఎయిర్‌ప్లేన్‌లో ఎళ్ళాలంటే కూడా క్లోజ్డ్ ఉంటది కాబట్టి నేనసలు ఎయిర్‌ప్లేన్ ఎళ్ళాలంటే కూడా ఎళ్ళను. ఎప్పుడూ ట్రైన్‌లో కానీ, బస్‌లో కానీ వెళ్తా. అది కూడా బస్ కూడా ఏసీ బస్ మాత్రం ఎళ్ళనండి. క్లోజ్డ్ అంటే నాకు చాలా భయమని ఈ విధంగా తన యొక్క సింప్టమ్స్ చెప్పాడు. ఆ సింప్టమ్స్ అని మనం చూసుకుంటే ఆహ్, రిపర్టరీలో ఒక రూబ్రిక్ ఉందండి. అంటే గెస్చర్స్ అంటే గెస్చర్స్‌లో మైండ్ స హ్మ్, చాప్టర్‌లో గెస్చర్స్ అండ్ గ్రాస్పింగ్, రీచింగ్ సంథింగ్, మదర్ ఇన్ స్లీప్. అంటే నిద్రట పడుకునేటప్పుడు అమ్మ చేయి పట్టుకొని పడుకోవటం, లేదా అమ్మ దగ్గర పడుకోవటం అనేది బాగా పిల్లలకి కొంతమంది అలవాటవుతుంది. అంటే ఇది కూడా మనం ఒక రూబ్రిక్ అది ఆహ్, ఒక సిఫిలిటీ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత జనరల్‌గా అమ్మ దగ్గర పడుకోవటం అనేది చాలా తక్కువ. ఫస్ట్ ఏమో గారం వల్ల అనుకున్నాం. కానీ అది చిన్న ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఇంకా అమ్మ దగ్గర పడుకోవటం అనేది వాడికొక అలవాటయిపోయింది. దాని గురించి మనం దాన్ని ఒక రూబ్రిక్ ఏంటంటే క్లింగింగ్ టు పెర్సన్స్ అండ్ ఫర్నిచర్స్. అంటే ఈ విధంగా వాళ్ళు ఒక పెర్సన్ కానీ లేపోతే ఒక థింగ్‌ని అంటే ఆహ్, మనం కొంతమందికి వాచ్ అదృష్టం వచ్చింది. లేపోతే కొంతమందికి ఆహ్, హ్మ్. ఉంగరం అదృష్టం వచ్చింది. పెన్ అదృష్టం వచ్చింది. దాన్ని పట్టుకొని ఇంకా అది అది లేకపోతే నా ప్రాణం లేదు అన్నట్టుగా సార్ వాసుదేవ సార్ వాయిస్ ఆగినట్టుంది సార్. సార్ స్ట్రక్ అయింది వాయిస్. వినపడుతుందా సార్? ఇప్పుడు ఎస్ వినబడుతుంది వచ్చింది. సార్. ఆ! అదే రిపర్టరీలో క్లింగింగ్ అనే రూబ్రిక్‌ని బేస్ మీద చేసుకొని యాప్టస్ సల్సర్స్ ఇన్ ద మౌత్ అంటే మౌత్‌లో తరచుగా కొంచెం నంజుపొక్కులు రావటం అనేది బేస్ చేసుకొని బోరాక్స్ 200 అనేది పేషెంట్‌కి ఇచ్చాం. ఆ పేషెంట్ నెమ్మదిగా
ఒక 2-3 ఇయర్స్ మంత్స్ వచ్చేటప్పటికి ఆ గ్రోత్ అనేది హెయిర్ గ్రోత్ అనేది అతనికి ఎక్కువగా ఈ లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. యూజువల్ గా హెయిర్ ఫాలింగ్ అనేది మనం చూసుకుంటే ప్రాబ్లం విత్ ద అథారిటీ ఆర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు. ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడ్ అంటే మదర్ తోటి. అంటే మదర్ కొంచెం డామినేటింగ్ స్ట్రాంగ్ పర్సన్. ఈ బోరాక్స్ పేషెంట్ లో కూడా ఎలా ఉంటదంటే వాళ్ళు కొంచెం టిమిడ్ గా కాన్ఫిడెన్స్ లేకుండా ఉండటం వల్ల వాళ్ళు వాళ్ళ ఎవరైతే స్ట్రాంగ్ మళ్ళీ స్ట్రక్ అయింది సార్. హలో? స్టక్ అయింది మ్యామ్. సార్ స్టక్ హలో? అయిపోయింది సార్. ఇప్పుడు Stuck వినబడుతుంది అయిపోయింది. సార్. ఇప్పుడు వినబడుతుంది సార్. ఓకే. బొరాక్స్ ఇచ్చారని చెప్పారు సార్, అక్కడి నుంచి కట్ అయింది సార్. బోరాక్స్ అనేది ఇచ్చాం. బోరాక్స్ అనేది ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే మెయిన్ రూబ్రిక్స్ మోషన్ డౌన్వర్డ్ ఎగ్రివేషన్. అంటే వీళ్ళకి పైనుంచి కింద దిగుతున్నప్పుడు వీళ్ళకి చాలా భయం వేస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, ఫియర్ వస్తుంది. ఎస్పెషల్లీ ఏదైనా టాప్ హిల్స్ నుంచి కానీ, లిఫ్ట్ లోంచి కానీ, లేకపోతే ఏదైనా క్లోజ్ మదర్ వైల్ స్లీప్ అనేది కూడా ఒక రూబ్రిక్ తీసుకున్నా. తర్వాత జనరల్ హెయిర్ ఫాలింగ్. ఈ 3 రూబ్రిక్స్ మీద బేస్ చేసుకుని బోరాక్స్ ఇచ్చామండి. జనరల్ గా ఈ బోరాక్స్ వాళ్ళ క్లింగింగ్ ఎలా ఉంటదంటే బోరాక్స్ జనరల్ గా మనకి నాట్రమ్ మూర్ లాగా ఉంటది. అంటే బోరాన్ ప్లస్ నాట్రమ్ మూర్. కానీ నాట్రమ్ మూర్ అంటే ఎక్కువగా వాళ్ళు ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది. నాట్రమ్ మూర్ లో కూడా ఈజీగా అఫెండెడ్ నేచర్ ఉంటుంది, కానీ ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది. అంటే వాళ్ళకి వాళ్ళు డెసిషన్ తీసుకోవటం, వాళ్ళకి వాళ్ళు ఉండటం అని ఉంటుంది. అదే కాకుండా బోరాక్స్ లో ఏంటంటే అఫెండెడ్ ఇది ఉంటుంది, చాలా క్లింగింగ్ టు పర్సన్స్ ఉంటుంది. దాంతో పాటు వీళ్ళు ప్రతి దానికి ఒకరి మీద వాళ్ళ డెసిషన్ కూడా ఒకరి మీద ఆధారపడుతూ ఉంటారు. దాంతో పాటు వీళ్ళు చిన్న చిన్న దానికి భయపడతారు. ఎస్పెషల్లీ సెన్సిటివ్ టు నాయిస్. చిన్న శబ్దం వచ్చినా కూడా ఉలిక్కి పట్టడం అనేది వీళ్ళకి ఉంటుంది. ఈ విధంగా బీయింగ్ ఏ నాట్రమ్ అంటే బోరాక్స్ అనేది నాట్రమ్ అయినప్పటికీ వీళ్ళకి డిపెండింగ్ నేచర్ వల్ల, టిమిడిటీ వల్ల, తర్వాత ఈ దీని వల్ల మనం బోరాక్స్ ఇవ్వాల్సి వచ్చింది. నాట్రమ్ ఏంటంటే హేట్ బీయింగ్ పిటిడ్, సో దే లైఫ్ ఈజ్ చాలా సీక్రెట్. నాట్రమ్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరైనా తనకి జాలి చూపిస్తే మాత్రం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందు గురించే వాళ్ళ యొక్క బాధ కానీ, దిగులు కానీ, వాళ్ళ యొక్క కోపం కానీ ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయకుండా అలాగే ఉంటూ ఉంటారు. వాడు ఎవరైనా నీ ఆరోగ్యం ఎలా ఉంది అని నాట్రమూరుని అడిగితే వాళ్ళ ఆరోగ్యం గురించి ఎవరైనా అడగటం ఇష్టం ఉండదు, వాళ్ళ ఎవరికి చెప్పడం కూడా ఇష్టం ఉండదు. ఎందుకు అవతలోడికి లోకు అయిపోతాం, మన ఈగో అన్న ఫీలింగ్ వాడికి నాట్రమ్ వాళ్ళకి నా గురించి అవతల వాళ్ళకి ఎక్కువగా తెలియటం ఇష్టం ఉండదు. అదే బోరాక్సైడ్ అయితే టిమిడ్ వల్ల వాడికి తన గురించి అంతా చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకుని వాళ్ళు తగ్గట్టు ఫాలో అవటం అనేది మనకి నాట్రమ్ బోరాక్స్ లో ఉంటుంది. అంటే బోరాక్స్ లో కూడా మనకి కాంబినేషన్ ఆఫ్ బోరాన్ ప్లస్ నాట్రమ్. అంటే నాట్రమ్ యొక్క సిమ్టమ్స్ ఉండి బోరాక్స్ లో ఏంటంటే టిమిడిటీ, ఇంట్రావర్టెడ్, డిపెండింగ్ నేచర్ అనేది మనకి ఉంటూ ఉంటుంది. ఎప్పుడు ఒకరిని పట్టుకుంటూ ఉంటూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా ఏంటంటే వాళ్ళని ఉయ్యాల్లోంచి పైకి ఎత్తేటప్పుడు బాగానే ఉంటారు, కానీ చేతిలో ఉన్న పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెడతామని కిందకి దింపుతుంటే మాత్రం భయంకరమైన ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ కూడా డౌన్వర్డ్ మోషన్ ఎగ్రివేషన్ ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు ఏంటంటే లిఫ్ట్ దిగేటప్పుడు కానీ, లేకపోతే
ఏదైనా పైనుంచి కిందకి దిగేటప్పుడు మాత్రం వాళ్ళకి డౌన్‌వర్డ్ మోషన్ అనేది చాలా అగ్రెషన్. అలాగే కొంతమంది బిజినెస్ ఉంటది. బిజినెస్‌లో లాస్ అయిపోతాను అంటే కొద్దిగా బిజినెస్ కొద్దిగా తగ్గుతుంది అంటే బిజినెస్ డౌన్ ఫాల్ అవుతుంది అంటే విపరీతమైన యాంగ్జైటీ, టెన్షను, ఫియరు ఈ దిగులు ఇయన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే డౌన్‌వర్డ్ మోషన్ అనేది అసలు తట్టుకోలేరు. అలాగే పిల్లలు కూడా స్టడీస్‌లో కొద్దిగా వాళ్ళకి మార్కులు తక్కువొస్తున్నాయి అంటే మాత్రం కూడా డౌన్‌వర్డ్ ఫాల్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ బిజినెస్ అండ్ పైనుంచి కిందకి దిగటం అనేది వీళ్ళకి మోషన్ అనేది ఎప్పుడు అలాగే స్మూత్‌గా ఎళ్ళిపోతే బెటరు ఒక లైన్‌లో అనేది వీళ్ళు చూసుకుంటూ ఉంటారండి. తర్వాతేమో డౌన్‌వర్డ్ మోషన్ టు ఫియర్ ఆఫ్ ఫాలింగ్. హెన్స్ ఫియర్ ఆఫ్ లిఫ్ట్స్ ఎస్కలేట్స్ సిట్టింగ్ ఇన్ ఏ గ్రేట్ వీల్ అండ్ ఆహ్, ఎయిర్‌ప్లేన్స్ అండ్ కేబుల్ రైలు. ఈ కేబుల్ రైలులో కూడా వెళ్ళాలంటే కూడా వీళ్ళకి చాలా భయముంటుంది. ఆహ్ తర్వాత పిల్లలు సాధారణంగా కొంతమంది ఎత్తుకుని అటు ఇటు ఆహ్, కొంచెం కొంతమందికి ఎత్తుకుంటే ఇష్టము. కొంతమందికి ఎత్తుకుని ఊపి పైకి ఎగరేసి కిందకి ఎగరేస్తే వాళ్ళు బాగా నవ్వుతూ ఉంటారు. కానీ ఈ బోరాక్స్ పిల్లలు మాత్రం ఎత్తుకోవాలి, పట్టుకోవాలి. కానీ పైకి కిందకి ఎగరేయటం లేతే అటు ఇటు రాక్ చేయటం అనేది వల్ల వీళ్ళు చాలా భయపడిపోయి ఏడ్చేస్తూ ఉంటారు. ఇదొకటి ఎప్పుడైనా పిల్లలు ఇలాగా రాక్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే మాత్రం మనం బోరాక్స్ చెందాం. తర్వాత పిల్లలు ఉయ్యాల వీళ్ళసలు క్రెడిల్ అంటే ఉయ్యాల ఊగేటప్పుడు పైనుంచి కిందకొచ్చి ఏడుస్తూ ఉంటారు. మామూలుగా ఈ పార్క్‌లో వాటిల్లో మా పిల్లోడసలు ఉయ్యాల ఊగటానికి అస్సలు ఇష్టపడడండి. ఎందుకో కానీ అందరూ ఊగుతారు కానీ వీడెళ్లి ఊగడు అని అంటారు. అది కూడా మనం బోరాక్స్ చైల్డ్ ఏమో అని కూడా గెస్ చేయొచ్చండి. తర్వాత వీళ్ళకి కొంచెం సౌండ్స్ అంటే చాలా భయంగా ఉంటుంది. సెన్సిటివ్ టు నాయిస్. ఎస్పెషల్లీ బోరాక్స్ పిల్లలకి ఏంటంటే, ఈ కుక్కర్ విజిల్ ఒకటిని, ఆ డ్రిల్లింగ్ మిషన్ ఒకటిని అది వచ్చిందంటే వీళ్ళు ఏడ్చేస్తూ ఉంటారు. ఈ విధంగా సౌండ్స్‌కి చాలా సెన్సిటివ్‌గా ఆహ్, ఉంటూ ఉంటారు. తర్వాత సడెన్‌గా ఆహ్, ఆహ్, నిద్రలో ఆహ్, నిద్రలో లేచి ఆహ్, ఆహ్, ఏడ్చి పట్టుకుంటూ ఉంటారు. ఏంటి కారణం అంటే వాళ్ళకి భయం వేస్తూ ఉంటది. ఏమైపోయింది? అమ్మ ఎక్కడుంది? లేతే అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా? అని ఏడుస్తుంటారు. ఈ విధంగా ఇఫ్ ద చైల్డ్ వాంట్స్ టు వేక్ అప్ ఎట్ నైట్ అండ్ స్ట్రీక్స్ అండ్ క్రైక్స్ అండ్ క్లింగింగ్ టు సమ్‌వన్ ఆ పక్కనోళ్ళని పట్టుకుంటూ ఉంటాడు. దీన్ని మనం 3 రూబ్రిక్స్ ఉన్నాయి. ఒకటి 3 మెడిసిన్స్ ఉన్నాయి. బోరాక్స్, సినా అండ్ స్ట్రమోనియం. ఈ 3 కూడా స్ట్రమోనియము ఏదైనా భయంకరమైన కలొచ్చి నాకేదైనా ఆపదొచ్చేస్తుందని భయపడి పట్టుకుంటూ ఉంటాడు. మనకి సినా వాడేమో అమ్మ నన్ను వదిలేసి ఎక్కడికెళ్ళిపోతుంది. నా దగ్గరే ఉండాలి అనే క్లింగింగ్‌తో పట్టుకుంటూ ఉంటాడు. తర్వాతేమో ఈ బోరాక్స్ అనేవాడు నాకు ఆ అమ్మాయి యొక్క డిపెండెన్సీ లేకపోతే నా పరిస్థితేంటి? నేను ఎలాగా ఉండగలను? నాకిప్పుడు అనేది ఆహ్, పట్టుకుంటూ ఉంటాడు. ఈ విధంగా సడెన్‌గా నిద్దట్లో పడుకున్నవాడు ఏదైనా భయంకరమైన కల రావటం కానీ, లేపోతే ఏదైనా వాడికి మెలుకువొచ్చి కానీ దగ్గరగా పట్టుకోవటం అనేది మనం 3 డ్రగ్స్‌లో చూస్తాం. ఒకటి స్ట్రమోనియాలో ఉంటది, ఒకటేమో సినాలో ఉంటది, ఇంకోటేమో బోరాక్స్ ఉంటది. తర్వాతేమో ఇంకో రూబ్రిక్ క్లింగింగ్ చిల్డ్రన్ ఆఫ్ గ్రాస్ప్ ద నర్స్ వెన్ క్యారీడ్. తర్వాత ఎవరైనా చిన్న పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు వాళ్ళ తలని కానీ, లేతే వాళ్ళని చెయ్యి కానీ, వాళ్ళ చెవిని కానీ వాళ్ళ యొక్క భాగాలను పట్టుకుని వాళ్ళు ఉంటారిప్పుడు. అది కూడా మనం క్లింగింగ్ టు ద గ్రాస్ప్ ద నర్స్. మా అబ్బాయిని ఎత్తుకుంటే నా తల పట్టుకునే ఉంటాడండి. ఆడెక్కడ పడిపోతాడా అని. అది కూడా మనం అబ్జర్వ్ చేసి బోరాక్స్ అవ్వచ్చేమో అని మిగిలిన లక్షణాలు కూడా చూసి మనం తీసుకోవచ్చండి. తర్వాత క్లింగింగ్ టు ఫర్నిచర్స్ అనే రూబ్రిక్‌లో కూడా బోరాక్స్ ఉంది. బోరాక్స్ ఫర్నిచర్స్ అంటే వాళ్ళ యొక్క ఇప్పుడు నాకొక
డ్రెస్ నచ్చింది. ఎప్పుడు వెళ్ళినా ఈ డ్రెస్సే యేసుకుంటూ ఉంటాడు. లేపోతే నాకొక పెన్ నచ్చింది. ఎప్పుడు వెళ్ళినా ఈ పెన్నే వాడుతూ ఉంటాడు. లేపోతే నాకొక ఆహ్, హ్మ్. ఐటెమ్ బాగా నచ్చింది. ఇది అసలు అది పాడైపోయినా, అది పోయినా, లేపోతే అది ఎట్టి పరిస్థితిలో ఉన్నా వాడు అది జోబులోనే అంటే అది లేపోతే నాకు సెక్యూరిటీ లేదండి అనే ఫీలింగ్‌లో ఉంటాడు. అది బోరాక్స్ క్లింగింగ్ టు ఫర్నిచర్స్. ఫర్నిచర్స్ అంటే ఇది. ఆహ్ అదే క్లింగింగ్ మనం స్ట్రామోనియంలో ఎలా ఉంటది? క్లింగింగ్ రూబ్రిక్‌లో మనకి ఉండే డ్రగ్స్ ఎక్కువగా ఎలా ఉంటాయంటే మన ఈ రిపర్టరీలో క్లింగింగ్ అనేది మనం డైరెక్ట్ క్లింగింగ్ అని చూడొచ్చు. ఇంకోటేమో హోల్డ్ డిజైర్స్ అంటే వాళ్ళని పట్టుకొని వేలాడటం అనేది కూడా చూసుకోవచ్చు. క్లింగింగ్ అంటే మీనింగ్ అంటే ఆహ్, ఆహ్, అడ్‌హెర్ టు టైట్ అండ్ ఆహ్, హోల్డ్ టైట్‌లీ హోల్డ్ టైట్‌లీ అనేది మనం క్లింగింగ్ మీనింగ్ చూస్తాం. అంటే గట్టిగా స్టిక్ అయిపోవటాన్ని క్లింగ్ అంటే గమ్‌లా అతికిపోయాడు. ఈడు నాకు గమ్‌లా అతికిపోతున్నాడు అనేది కూడా మనం క్లింగింగ్ చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆహ్, ఈ స్ట్రామోనియంలో క్లింగింగ్ ఎలా ఉంటదంటే వాడికేదైనా భయంకరమైన నిద్దట్లో ఏదైనా కుక్కలు రావటం, లేపోతే ఏదైనా దెయ్యాలు రావటం, లేపోతే అవతలోడొచ్చి నన్ను చంపేస్తున్నాడు అనే ఏదైనా డ్రీమ్ భయంకరంగా వచ్చి ఏడ్చేసి గట్టిగా అమ్మని పట్టుకుంటూ ఉంటాడు. ఈ విధంగా ఫియర్ ఆఫ్ డేంజర్ అనేది మనం స్ట్రామోనియంలో క్లింగింగ్ చూసుకుంటాం. జనరల్‌గా ఏంటంటే క్లింగింగ్ అంటే ఒక హ్యాండ్ తోటి ఇలా పట్టుకుంటాం. అదే స్ట్రామోనియంలో అయితే క్లింగింగ్ ఎలా ఉంటదంటే, ఇలాగ అమ్మని ఇలా పట్టుకుంటాడు. ఏదో పంజా పట్టుకున్నట్టుగా పట్టుకుంటూ ఉంటాడు. ఆ విధంగా క్లింగింగ్ ఉంటది. తర్వాత స్ట్రామోనియంలో ఫియర్ ఆఫ్ డార్క్ అండ్ ఈ చీకటిలో రూమ్‌లోకెళ్ళాలన్నా, చీకట్లో ఎవరైనా ఏదైనా వస్తువు తీసుకురావాలన్నా వీళ్ళకి విపరీతమైన భయం ఉంటుంది. ఈ విధంగా స్ట్రమోనియంలోనూ, బోరాక్స్‌లోనూ క్లింగింగ్ అనేది ఉంటుంది. తర్వాత స్ట్రమోనియంలో ఎక్కువగా క్లింగింగ్ టు రిలీజియస్ అంటే దేవుడి మీద ఎక్కువగా భక్తి ఉండటం, ఎక్కువ ఉపవాసాలు చేయటము, లేతే గాడ్‌కి ఇప్పుడు నేను ఆహ్, హ్మ్. ఇది చెయ్యకపోతే నాకు లైఫ్ ప్రమాదం వస్తుంది. ఇది చేయకపోతే నేను బతకలేను. లేతే ఇది చెయ్యకపోతే నాకు అన్నీ చెడ్డగా జరుగుతాయి. ఈ విధంగా క్లింగింగ్ టు గాడ్ అనేది కూడా మనం ఆహ్, ఆహ్, అంటే ఎలా ఉంటదంటే క్లింగింగ్ టు డాక్టర్ కూడా ఉంటారు స్ట్రామోనియాలో. డాక్టర్ మీరే నన్నేదైనా రక్షించాలి. మీరే నన్నేదైనా చెయ్యాలి. మీరేం చెప్పినా నేను చేసేస్తాను. ఈ విధంగా క్లింగింగ్ టు డాక్టర్. ఆ డాక్టర్‌ని నేనేం చేయలేను కూడా మీరే ఏదైనా చేయగలరు అనే క్లింగింగ్ టు డాక్టర్ కూడా మనకి ఉంటది. ఈ విధంగా ఆ క్లింగింగ్ అనే రూబ్రిక్‌ని మనం చాలా ఇంపార్టెంట్‌గా తీసుకోవచ్చు. తర్వాతేమో ఇంకా క్లింగింగ్ అనేది మనం అక్యూట్ కేసెస్‌లోనూ వాటిలో కూడా ఇప్పుడు ఫాస్ఫరస్‌లో కూడా క్లింగింగ్ ఉంటదండి. ఫాస్ఫరస్‌లో క్లింగింగ్ ఎలా ఉంటదంటే ఇప్పుడు వాళ్ళకి ఆత్మాను ఎత్తుకునే ఉండాలి. ఇప్పుడు మనకి ఆహ్, పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. మా అబ్బాయి ఎప్పుడు ఎత్తుకునే ఉండాలండి. పట్టుకునే ఉండాలండి. అసలు కిందకి దిగట్లేదు. అది కూడా ఎప్పుడు నన్ను హగ్ చేసుకోవటం, కిస్ చేసుకోవటం, నా దగ్గరగా ఉన్నావు, ఐ లవ్ యూ మమ్మీ ఇలాగ ఎక్కువ అఫెక్షనేట్‌గా ఎక్కువ పట్టుకునే ఉంటాడు. ఈ విధంగా మనం క్లింగింగ్ తీసుకోవచ్చు. తర్వాతేంటంటే మామూలుగా జనరల్‌గా వాడు బానే అన్ని చోట్ల తిరగటం, పరిగెట్టడం, అన్ని చోట్ల అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే హెల్త్ బాలేదో అప్పుడు ఎక్కువగా ఈ క్లింగింగ్ అనే రూబ్రిక్ వచ్చిందనుకోండి, ఆ క్లింగింగ్ అనేది కూడా మనం చాలా ఇంపార్టెంట్‌గా తీసుకోవచ్చు. ఇలాగా ఫాస్ఫరస్‌లో క్లింగింగ్ తోటి ఆహ్ వాళ్ళెలాగా ఉంటదంటే, మనం డైరెక్ట్‌గా వాళ్ళ వంక చూస్తే వాళ్ళు నవ్వటం ఉంటది. అమ్మని పట్టుకునే ఉంటారు. ఓ పక్కన మనల్ని చూసి నవ్వుతూ ఉంటారు. మనకి సోషల్ స్మైలింగ్ ఇస్తారు. మనం అడిగిన దానికి సమాధానం చెప్తూ ఉంటారు. అలాగే మనం ఏదైనా అడిగిన దానికి వాళ్ళ యొక్క చేస్తుంటారు. కానీ ఓ పక్కన మదర్‌ని పట్టుకుంటూ ఉంటారు. చాలా చూడటానికి బ్యూటిఫుల్‌గా ఉంటారు. లీన్‌గా ఉంటారు. టాల్‌గా ఉంటారు. షార్ప్ ఫీచర్స్ ఫేస్ ఉంటది. వాళ్ళు చూస్తేనే మంచి ముద్దొచ్చేలాగా ఉంటూ ఉంటారు. ఈ ఫాస్ఫరస్ యొక్క చిల్డ్రన్.
ఫాస్ఫరస్ పిల్లలు కూడా చిల్డ్రన్ హూ కెనాట్ స్లీప్ వితౌట్ టచింగ్ ద మదర్ అండ్ ఫాదర్ ఇన్ఫాంట్స్ వీ నీడ్ ఏ ల్యాప్ ఆఫ్ మదర్ అండ్ గ్రోన్ అప్ గర్ల్స్ హూ హ్యావ్ కిస్ అండ్ హగ్ మమ్ అండ్ ఈవెన్ ఫ్రెండ్స్ ఈవెన్ నవ్ అండ్ దెన్. అప్పుడప్పుడు అమ్మని కానీ నాన్న కానీ హక్ చేసుకోవటం, తర్వాత మా వాడుకి ఎంత దూరంగా పడుకున్నా అలా 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 జరిగొచ్చేసి నాకు అంటుకుని పడుకుంటాడండి అనేది చెప్తున్నప్పుడు అది కూడా మనం పాస్పరస్ యొక్క క్లింగింగ్ చెప్పుకోవచ్చు. పాస్పరస్ లో టచ్, తర్వాత ఏమో మ్యాగ్నెటిజం, అంటే వాడిని బాగా నుముడటం కానీ వాడిని బాగా గారం చేయటం కానీ ఇవి చాలా ఇష్టపడుతూ ఉంటాడు. ఈ విధంగా పాస్పరస్ లో క్లింగింగ్ అనేది చూస్తారు. పాస్పరస్ కి ఎక్కువగా లోన్లీనెస్ ఇష్టం ఉండదు, కంపెనీ ఉండాలి, దాంతో పాటు డార్క్నెస్ అస్సలు ఇష్టపడ్డు, ఎఫెక్షనేట్ గా ఉంటూ ఉంటాడు. వాంట్స్ ఎవ్రీథింగ్ బ్రైట్ అండ్ ఇల్యూమినేటెడ్, ప్రతిదీ కొంచెం లైట్ ఎక్కువగా ఉండటం కూడా బాగా ఇష్టపడుతూ ఉంటాడు. తర్వాత ఫాస్ఫరస్ ఎలా ఉంటారు, బాగా తెలివిగా ఉంటారు, అన్ని ఈజీగా అర్థం చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఏమో మ్యాగ్నటైజ్ డిజైర్స్ ఉంటుంది, డిజైర్స్ ఫర్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇది బాగా ఉంటాయి. ఈ విధంగా ఫాస్ఫరస్ యొక్క క్లింగింగ్నెస్, దాంతో పాటు ఇంకా మిగిలిన సిమ్టమ్స్ అన్ని బేస్ చేసుకుని మనం ఫాస్ఫరస్ ఇవ్వచ్చు అండి. ఈ విధంగా క్లింగింగ్ బేస్ చేసుకుని మనం బోరాక్స్, స్ట్రామోనియం, ఫాస్ఫరస్ చెప్పుకున్నాం. సార్ ఇది అర్థమవుతుందా సార్? క్లింగింగ్ రూబ్రిక్ కింద ఉన్న డ్రగ్స్ గురించి అది ఎలా మనం గుర్తు పెట్టచ్చు అనేది మనం చెప్తున్నాం సార్. చాలా బాగా అర్థమవుతుంది. అర్థమవుతుందండి. చాలా మంచి బాగా సబ్జెక్ట్ అర్థమవుతుంది. చెప్తున్నారు ఇవాళ. బాగా క్లియర్ గా చాలా చెప్తున్నారు. బాగుందండి. బాగా అర్థమైంది ఓకే, డాక్టర్ ఓకే. గారు. సినా సినా గురించి కొంచెం ఎక్కువ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్రామోనియం సినా- బాగా చెప్పారు, సినా- ఫాస్ఫరస్ బాగా చెప్పారు. సినా అన్నది కొంచెం ఓకే, ఎలా ఓకే, క్లీనింగ్ ఓకే. ఎలా ఉంటుంది. ఓకే సార్. సార్ ఒక్క నిమిషం అండి. ఆ, సార్ సార్ ఇది సార్ చెప్పండి. చిన్నపిల్లల్లో కొంతమంది ఎదుటి వాళ్ళని ముద్దులు పెట్టుకోవాలని వాళ్ళని పిసకటం, ఆ, మొహం పిసకటం, గడ్డం ఆ, పిసకటం, వాళ్ళని ముద్దులు పెట్టుకోవడం అనేది చేస్తుంటారు. అది కూడా దీనిలోకి వస్తుందా సార్? క్లింగింగ్ లో వస్తుంది, ఫాస్ఫరస్ లో వస్తుంది సార్. ఫాస్ఫరస్ అండి. ఓకే సార్, ఓకే సార్. ఫాస్ఫరస్ లో ఎక్కువగా వస్తూ ఉంటుంది సార్. ఎదుటి వాళ్ళని ముద్దులు పెట్టుకోవాలని కనపడిన వాళ్ళందరూ కూడా ముద్దులు పెట్టుకుంటారు పిల్లలు, చిన్నపిల్లలు కొంతమంది. అవునవును, కిస్ డిజైర్ వాళ్ళు పెట్టాలి, అవతల వాళ్ళు వీళ్ళకి పెట్టాలని కోరుకుంటారు సార్. రెండు ఉంటాయి. ఎస్. తర్వాత అండి నోట్లో వేయాలండి. నోట్లో ఏది క్లింగింగ్ కింద రాదండి. ఫింగర్స్ పుట్ ఇన్ మౌత్ అని ఒక రూబ్రిక్ ఉంది, అందులోకి వస్తుందండి. ఓకే సార్, ఓకే సార్. ఓకే. తర్వాత కొంతమంది ఈ కాలర్లు పెట్టుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు. అవి కూడా క్లింగింగ్ రాదు, అది కూడా థింగ్స్ పుట్ ఇన్ ద మౌత్ లోకి వస్తూ ఉంటుందండి. ఒక్క నిమిషం సార్ సార్. ఇవన్నీ మనకి కెంట్ లో ఉంటాయా సార్, లేకపోతే వేరే రిపోర్టర్ కావాలా? ఇప్పుడు ఈ మామూలుగా కెంట్ రిపటరీ ఉంటుంది సార్. ఆ రిపటరీలో హోల్ డిజైర్స్ క్లింగింగ్ అని ఒకటి రూబ్రిక్ ఉంటుంది మైండ్ సెక్షన్ లో. ఓకే, ఓకే. దాని కింద మనం ఈ డ్రగ్స్ చూడొచ్చు సార్, ఇలాగా బోరాక్స్ అని, ఫాస్ఫరస్ అని. ఇప్పుడు మీరు చెప్పిన రుబ్రిక్స్ అన్ని కనపడతాయి సార్? అన్నీ ఉంటాయి సార్. అంటే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఈ క్లింగింగ్ అనేది మనం చిన్నపిల్లల్లో చూడొచ్చు, పెద్దవాళ్ళలో చూడొచ్చు, దాంతో పాటు ఎక్యూట్ డిసీజ్ లో చూడొచ్చు, కొంచెం క్రానిక్ డిసీజ్ లో కూడా చూడొచ్చు. ఇప్పుడు హెయిర్ ఫాలింగ్ అనేది క్రానిక్ డిసీజ్, దాంట్లో కూడా మనం ఇలా చూసాం. అలాగే కొంతమందికి కాఫ్ అస్సలు తగ్గకుండా ఉంటది పిల్లలకి, కానీ వాళ్ళు చూస్తే బాగా క్లింగింగ్ గా ఉన్నారనుకో, ఆ క్లింగింగ్ అంటే బాగా అటాచ్మెంట్, అడ్హెరెంట్, మదర్ని అసలు విడిచి వదిలిపెట్టలేదు అనుకో, ఆ క్లింగింగ్ ఉన్న డ్రగ్స్ లో ఈ పేషెంట్ ఎందులోకి వస్తాడు అనేది కూడా మనం చూసుకోవచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కొంతమంది పేషెంట్లు ఒక పర్సన్ ని, అంటే మా ఆయన విడిచి నేను అస్సలు ఉండలేను, లేకపోతే నేను ఈ డాక్టర్ విడిచి అస్సలు ఉండలేను, నేను ఆయన ఊరు వెళ్ళారంటే నేను బెంగెట్టుకుంటానండి, ఏదైతే నాకు ఈ ప్రాబ్లం వస్తే నా పరిస్థితి ఏంటి అన్న విధంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యొక్క స్పీచ్ బట్టి మనం ఈ క్లింగింగ్ అన్ని మనం తీసుకోవచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ చిన్న డౌట్ సార్. ఫాస్ఫరస్ సినా క్లింగింగ్ లో డిపెండెన్సీ ఆఫ్ ది మదర్ అని చెప్తున్నారు కదా సార్? అవునండి.
అది కొంచెం క్లారిటీ కావాల్సి, అంటే దాదాపు రెండు ఒకటిగానే అనిపిస్తున్నాయి మీరు చెప్పేటప్పుడు. పాస్టర్స్కి ఓకే. నాకు క్లీనింగ్లో దాదాపుగా ఒకటి అనిపిస్తుంది. కొంచెం డిఫరెన్సియేషన్ చెప్పాలి సార్, ఐడెంటిఫై చేయడానికి. ఓకే. ఇప్పుడు పాస్పరస్ బాబు ఉన్నాడు అనుకోండి. పాస్పరస్ బాబుని వాడు అమ్మతో పట్టుకుని ఉంటాడు. వాడు వెనకాల వెళ్ళి మనము వాడిని నుమ్ముడుతూ, వాడిని కొంచెం ప్రేమగా మాట్లాడుతూ, వాడిని కేరింగ్ గా చేసాం అనుకో, వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే మీరు సినా అమ్మని పట్టుకున్నాడు, వాని దగ్గరికి వెళ్ళి వాడిని ఎత్తుకోవడానికి, లేకపోతే వాని మీద చెయ్యేసి ఇలా నుమ్ముడుతుంటూ ట్రై చేశారనుకో, వాడు భయంకరంగా షీకింగ్, క్రయింగ్, మనల్ని తోసేయటం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడండి. అంటే ఆడు మనల్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డు. అదే పాస్పరస్ లో అయితే మనం ముట్టుకొని, మనం మసాజ్ చేసి, మనల్ని మ్యాగ్నెటైజ్ చేస్తే చాలా ఇష్టపడుతూ ఉంటాడండి. ఈ విధంగా పాస్పరస్ బిహేవియర్ అంటే కొంచెం పొలైట్ గా, స్మైలింగ్ గా, ఫ్రెండ్లీగా, మంచిగా బిహేవియర్ ఎలా ఉంటదంటే కొంచెం అగ్లీగా ఉంటది, కొంచెం స్నాపిష్ గా ఉంటది, కొద్దిగా ఇరిటేటెడ్ గా ఉంటది, కొద్దిగా వాడిని చూస్తేనే మాకు కోపం వచ్చినట్టుగా ఉంటది. అరే ఏంటి మనం ఇంత ప్రేమగా చూస్తున్నా కూడా వీడు మనల్ని ఇసుక్కుంటున్నాడే అన్న ఫీలింగ్ వస్తా ఉంటదండి. సార్ చిన్న డౌట్ సార్. ఇప్పుడు చెప్పండి సార్. మన చిల్డ్రన్ సిక్ లో ఉన్నప్పుడు సెపియా ఏ విధంగా మనకి క్లింగింగ్ లో వస్తుంది సార్? సిక్ లో ఉన్నప్పుడు జనరల్ గా ఏంటంటే సెపియా అనేది మనకి ఇండిఫరెన్స్ చూస్తూ ఉంటాం అండి. అంటే దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, దేని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవటం ఉంటది. వీళ్ళు క్లింగింగ్ అనేది ఏంటంటే ఇంకా క్లింగింగ్ టు బెడ్, అంటే ఇంకా వాళ్ళు మంచం మీదే పడుకుంటారు. ఇంట్లో పిల్లలకు వంట చేయరు, ఇంట్లో హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినా ఏమీ చేయరు, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా కూడా, లేకపోతే ఏదైనా డిస్కషన్ జరుగుతున్నా కూడా, లేదా టీవీలో ఏదైనా మంచి ప్రోగ్రామ్ వస్తున్నా కూడా ఇంకా దాని మీద ఏం పెట్టరు. ఓన్లీ బెడ్ మీద పడుకొని ఏమీ పని చేయకుండా అలాగే ఉంటూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు అన్నిటి మీద ఇండిఫరెన్స్ వచ్చేసి ఒక్కదానికే ఇలాగ పడుకుని ఉండటమే, రెస్ట్ తీసుకోవటమే, దానికి క్లింగింగ్ నేచర్ అక్కడ ఉంటూ ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత క్లింగింగ్ లో ఇంకొక డ్రగ్ చెప్తాను. కాఫీ అనేది ఒక డ్రగ్ ఉంది. కాఫీ ఎలా ఉంటదంటే హిస్టీరికల్ కాన్స్టిట్యూషన్ అండి. అంటే ఒకసారేమో బాగా సంతోషంగా ఉంటారు, ఒకసారేమో బాగా డల్ అయిపోతూ ఉంటారు. మూడ్స్ చేంజబుల్, అంటే వాళ్ళకి ఈసీజీ ఇప్పుడు ఈసీజీ బతుకున్న వాళ్ళు ఈసీజీ ఎలా ఉంటది, పైకి కిందకి పైకి కిందకి ఉంటది. అదే చనిపోయిన వాళ్ళు ఈసీజీ ఒక ఫ్లాట్ లైన్ లో ఉంటది. వీళ్ళది ఎలా ఉంటదంటే ఈసీజీ లాగా ఒకసారేమో పైకి హైలో వెళ్ళిపోతారు, ఒకసారేమో డౌన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా హిస్టీరికల్ మూమెంట్స్ అనేది కాఫీలో ఉంటూ ఉంటుంది. చిన్న గుడ్ న్యూస్ కూడా చాలా ఎక్కువగా వెరీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. స్మాలెస్ట్ బ్యాడ్ న్యూస్ కూడా మేక్స్ హర్ వెరీ సాడ్. చిన్న హ్యాపీ న్యూస్ వచ్చింటే వాడికి నిద్ర పట్టదు, వాడికి హెడేక్ వచ్చేస్తుంది, ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. అలాగే చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా చాలా డౌన్ అయిపోతూ ఉంటాడు. కానీ తెలివితేటలు మాత్రం చాలా షార్ప్ గా ఉంటాయి. ఈజీగా క్విక్ గా రియాక్ట్ అవుతాడు, ఎవరైనా అడిగిన దాని సమాధానం బాగా చెప్తూ ఉంటాడు. బాగా తెలివితేటలు ఉపయోగించి లిరిక్స్ రాయటం కానీ, తెలివితేటలు కథలు రాయటం కానీ, తెలివితేటలు ఎందుకు కథలు చెప్పడం కానీ, ఇలాంటి బాగా తెలివితేటలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఏమో ఈ ప్లాన్స్ కూడా చాలా అది చెయ్యాలి, ఇది చేయాలి అనేది ఉంటాయి. ఎక్కువగా వీళ్ళకి పాస్పరస్ లో అదే మనకి క్లింగింగ్ ఉండి, దాంతో పాటు ఈ ఫియర్ ఆఫ్ డార్క్, తర్వాత ఏమో హగ్గింగ్, కిస్సింగ్, తర్వాత ఏమో మెస్మరైజర్ డిజైర్స్, ఇవన్నీ ఉంటాయి. అదే కాఫీలో అయితే క్లింగింగ్ ఉండి హిస్టీరికల్ నేచర్ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి బాగా హై ఎక్సైట్మెంట్ ఉంటది, ఒక్కొక్కసారి బాగా డౌన్ గా ఉంటది. ఇలాగా క్లింగింగ్ ఉండి హిస్టీరికల్ నేచర్ ఉంటే మనం ఈ కాఫీ అనేది కాఫీలో ఏంటంటే
వెరీ చేంజబుల్ కాన్స్టిట్యూషన్, వెరీ లవ్ అండ్ అఫెక్షనేట్, బాగా లవ్ గా అఫెక్షనేట్ గా ఉంటారు. కెనాట్ సీ పెయిన్ ఆఫ్ అదర్స్, స్మాలెస్ట్ థింగ్స్ ఎఫెక్టెడ్ దెమ్. అంటే ఎవరైనా బాధపడుతుంటే కూడా చాలా ఎఫెక్షనేట్ ఉండి వీళ్ళు కూడా బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు సంతోషంగా ఉంటే వీళ్ళు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా, చాలా ఆనందంగా ఉంటూ ఉంటారు. తర్వాత ఏమో ఎయిల్మెంట్స్ ఫ్రమ్ గుడ్ న్యూస్, ఏదైనా వాళ్ళకి ప్రైజ్ వచ్చింది, లేకపోతే ఏదైనా నెగ్గారు, లేకపోతే ఏదైనా ఎగ్జామ్ లో పాస్ అయ్యారు, దాని తర్వాత నుంచి వీడికి ఫీవర్ వచ్చిన, దాని తర్వాత వీడికి కాఫ్ స్టార్ట్ అయినా, దానికి తర్వాత నుంచి వీడికి ఆ కొంచెం హెడేక్, వామిటింగ్స్ స్టార్ట్ అయినా మనం కాఫియా ఆలోచించవచ్చు. కాఫియా ఈజ్ కాఫీ అయితే హిస్టరికల్ నేచర్. కాఫీలో 2 రకాలు ఉన్నాయండి. కాఫియా క్రూడా ఒకటి ఉంది. కాఫియా టోస్టా అని ఉంది. కాఫియా క్రూడాలో ఏంటంటే కొంచెం డామినేటింగ్ రఫ్ నేచర్ అనేది వీళ్ళలో ఉంటుంది. అదే కాఫియా టోస్టాలో అయితే కొంచెం కైండ్ ఎఫెక్షనేట్ ఉంటుంది. ఈ విధంగా కాఫీ అని కూడా మనం క్లింగింగ్ దాంట్లో చూడొచ్చండి. తర్వాత క్లింగింగ్ రెస్ట్‌లెస్ విత్, అంటే కొంతమంది ఆళ్ళు పక్కనే ఆహ్, పట్టుకుని ఉంటారు. లేపోతే ఎవరో ఒకళ్ళు ఉండాలి, లేపోతే ఎవరో ఒకళ్ళు నాతో పాటు ఉండాలి అని అనుకుంటారు. దాంతో పాటు నాకు ఊపిరాడట్లేదు, నాకు ఊపిరాడట్లేదు, నాకు ఎయిర్ కావాలి, గాలి కావాలి, ఫ్యాన్ దగ్గర పెట్టండి, ఈ ఫ్యాన్ దగ్గర పెట్టండి, ఆ ఫ్యాన్ దగ్గర పెట్టండి అని రెస్ట్‌లెస్‌గా ఉంటారు. ఇలా క్లింగింగ్ విత్ రెస్ట్‌లెస్‌నెస్ ఉన్నప్పుడు మాత్రం మనం కార్బో వెజ్ అనేది ఆలోచించొచ్చండి. ఇంకా వేరే సింప్టమ్స్ కూడా చూసుకోవాలండి. లేదా క్లింగింగ్ కాఫ్ డ్యూరింగ్, అంటే ఇప్పుడు దగ్గొస్తున్నప్పుడు బాగా ఇంకా పట్టుకునే ఉండాలి, ఎత్తుకునే ఉండాలి. సార్ మళ్ళీ స్ట్రక్ అయింది సార్. ఓకే సార్. అన్నాడు యాంటీటాటో డాక్టర్ గారు కార్బోహైడ్రేట్ స్టక్ అయింది, కొంచెం తర్వాత చెప్పండి డాక్టర్ గారు. రెస్ట్లెస్నెస్ సార్, కార్బోవేజ్. కార్బోహైడ్రేట్ చెప్పారు, తర్వాత స్టక్ అయింది. క్లింగింగ్ విత్ రెస్ట్లెస్నెస్ సార్, క్లింగింగ్ లో కార్బోవేజ్. ఉంటుంది. రెస్ట్లెస్నెస్ కార్బోవేజ్ లో క్లింగింగ్ విత్ రెస్ట్లెస్నెస్ సార్, కార్బోవేజ్. అవునండి. అవును సార్. సరే హెయిర్ సార్. హంగర్ కోసం కూర్చోలేడు, అటు ఇటు ఏదో ఒకటి గాలి కావాలని ఊపిరి ఆడకుండా అటు ఇటు రెస్ట్లెస్ గా ఉంటాడండి. సార్ ఆర్సనిక్ ఆల్బమ్ కూడా ఆర్సనిక్ వస్తుందేమో ఆల్బమ్ సార్. కూడా రెస్ట్లెస్నెస్ ఉంటది, కానీ ఆర్సనిక్ ఆల్బమ్ లో బాగా గాలి కావాలన్నది ఉండదు. ఫ్యాన్ కట్టేసి 2-3 దుప్పట్లు కప్పుకొని అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, లేచి కూర్చుంటాడు, అటు తిరుగుతాడండి. ఆ విధంగా ఆర్సనిక్ ఆల్బమ్ రెస్ట్లెస్నెస్ వేరే ఉంటది. కార్బోవేజ్ రెస్ట్లెస్నెస్ కూడా వేరేగా ఉంటదండి. సార్ క్లింగింగ్ లో ఇప్పుడు జనరల్ గా ఊరికే టచ్ అయితే చాలు, బట్ నాట్ హోల్డింగ్ ద పర్సన్స్ అంటారు కదా, అట్లా దానికి కూడా ఏ వస్తుంది సార్? హోల్డింగ్ ద పర్సన్స్ అనేది క్లింగింగ్ లో వస్తుందండి. 2 క్లింగింగ్, హోల్డింగ్. ఓన్లీ టచ్ అయితే అనేది మనకి ఈ కేరింగ్, మెస్మరిజం, మ్యాగ్నెటిజం దాంట్లోకి వస్తుందండి రూబ్రిక్స్. క్లింగింగ్ లోనే స్పెసిఫిక్ గా ఇట్లా కేరింగ్ వస్తుంది. హోల్డింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు హోల్డింగ్. టచ్ అవటం కన్నా హోల్డ్ చేయటం అనేది ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ రూబ్రిక్ అండి, సిఫ్లిటిక్ రూబ్రిక్. ఓకే ఓకే సార్. మా వాడికి ఇలా ఒకసారి ఇలా నుమిరితే చాలండి, ఇక రోజంతా హ్యాపీగా ఉంటాడంటే అది వేరు. అలా కాకుండా నన్ను అసలు వదిలే పెట్టట్లేదు, బంకలాగా అతుక్కున్నాడంటే అది క్లింగింగ్ వస్తుంది. అలాగే సార్, ఇప్పుడు జనరల్ గా పిల్లలు మీరు చెప్పారు కదా, ఎక్కడ ఉన్నా కానీ దగ్గరికి వచ్చేసి బట్ నాట్ హోల్డింగ్, బట్ ఊరికి జస్ట్ స్పర్శ ఉండాలి చిన్న పిల్లలు. టచ్ అంటే అక్కడ క్లింగింగ్ వస్తుంది, దాంతో పాటు టచ్ డిజైర్స్ వస్తుంది, దాంతో పాటు మ్యాగ్నెటిజం డిజైర్స్, అంటే వాళ్ళలో ఎనర్జీ వీళ్ళకి ప్రసరించాలని నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని అది కేరింగ్ అనేది కూడా వస్తాయి. ఈ రూబ్రిక్స్ వస్తాయండి. థ్యాంక్ యూ సార్.
ఈ విధంగా మనం పేషెంట్ క్లింగింగ్ అనేది చూసుకోవచ్చు. తర్వాత బెరైటా కార్ప్ లో కూడా మనకి క్లింగింగ్ అనేది ఉంటది. అంటే వాడు వచ్చి ఏదైనా క్వశ్చన్ అడిగామనుకోండి, ఒకసారి అమ్మ వంక చూసి అమ్మ నేను చెప్పనా వద్దా అన్నట్టు చూస్తూ ఉంటాడు. అలాగే చిన్నపిల్లలైతే వాళ్ళు ఎత్తుకునుండి అటువైపు అమ్మ వైపు తిరిగి ఉంటారు. లేకపోతే అమ్మ వెనకాల దాక్కుని ఉంటూ ఉంటారు. అలా కాలు పట్టేసుకుని మన దగ్గరికి రావకుండా, లేకపోతే వెనకాల ఉండి వెనకాల నుంచి చూస్తూ ఉంటారు. లేకపోతే 2 ఏళ్ళు ఇలా పెట్టి ఆ ఏళ్ళు మధ్యలోంచి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు. ఈ విధంగా గట్టిగా పట్టేసుకుని క్లింగింగ్ అనేది ఉంటది. ఇలా ఎవరినైనా క్లింగింగ్ ఉన్నా కూడా కొంచెం మనం లాక్కుని ఏదో రకంగా దగ్గరికి తీసుకోవచ్చు. కానీ ఈ సినా వాళ్ళు మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా లాక్కోలేం. భయంకరంగా పేచీ పెట్టేస్తారు, కింద పడి దొల్లేస్తూ ఉంటారు. వాళ్ళని ఇంకా మనం ఆపలేం. ఈ విధంగా మనం బెరైటా కార్ప్ ఎలా ఉంటది క్లింగింగ్ అనేది చూసుకోవచ్చు. బిస్మత్ అనే ఒక డ్రగ్ ఉంది. ఆ బిస్మత్ లో కూడా మనకి క్లింగింగ్ అని ఉంటది. ఆ క్లింగింగ్ ఎలా ఉంటదంటే యూజువల్ గా బిస్మత్ మనకి ఈ వామిటింగ్స్ లో బాగా యూజ్ అవుతుంటది. అంటే వీళ్ళకి బాగా కోల్డ్ వాటర్ తాగాలి, తాగిన వెంటనే ఆ వాటర్ వామిటింగ్ అయిపోవడం, ఎంత తిన్నా డైజెస్ట్ అవ్వకపోవటం. దాంతో పాటు బిస్మత్ లో ఏంటంటే సాలిట్యూడ్, అంటే రూమ్ లో ఒక్కడే మాత్రం అస్సలు ఉండలేడు. వెంటనే ఎవరైనా రూమ్ లో లేకపోతే వచ్చేసి హాల్లో కూర్చోవటం. తర్వాత డిజైర్స్ కంపెనీ, వాడికి ఒంటరిగా ఉంటే మాత్రం విపరీతంగా భయం వస్తూ ఉంటది. ఈ విధంగా బిస్మత్ లో కూడా మనం క్లింగింగ్ అనే రూబ్రిక్ ని చూసి దాన్ని బట్టి మెడిసిన్ ఇండికేట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవచ్చండి. సార్ ఫాస్ఫరస్ కి బిస్మత్ కి తేడా ఏముంది సార్? ఫాస్ఫరస్ లో బిస్మత్ లో ఏంటంటే సాలిట్యూడ్ అనేది అన్బీరబుల్, అంటే కంపెనీ డిజైర్స్. అంటే ఫాస్ఫరస్ లో కూడా మనకి ఏంటంటే ఎవరొకరు తోడు ఉండాలి, కంపెనీ ఉండాలి, పక్కనే ఉండాలి, అంటిపెట్టి ఉండాలి ఫాస్ఫరస్ లో. అదే మనం బిస్మత్ లో అయితే అంటిపెట్టి ఉండలేదు, ఆ రూమ్ లో ఎవరో ఒకరు తోడుంటే సరిపోతుంది. అంటే లోన్లీనెస్ అనేది అస్సలు బీర్ చేయలేడండి బిస్మత్ లో. పిల్లలు హాల్లో పడుకోబెట్టి అమ్మ అక్కడికి వెళ్ళింది అనుకో, వీళ్ళు విపరీతంగా ఏడ్చేస్తూ ఉంటారు. అదే ఇది ఫాస్ఫరస్ లో అయితే వాళ్ళని ఎత్తుకునే వరకు ఏడుస్తారు, వాళ్ళు ఎత్తుకునే దగ్గర ఉండాలి. అంటే టచ్ అనేది ఫాస్ఫరస్ కి చాలా ఇంపార్టెంట్. బిస్మత్ లో టచ్ అంత ఇంపార్టెంట్ లేదు. కానీ ఫాస్ఫరస్ లాగే దీంట్లో కూడా సేమ్ మోడాలిటీ ఏంటంటే డిజైర్స్ కూల్ డ్రింక్స్ అనేది బిస్మత్ లో ఉంది, ఫాస్ఫరస్ లో ఉంది. అది ఎమ్యులేటెడ్ బై కూల్ డ్రింక్స్ అనేది కూడా బిస్మత్ లో ఉంది, ఫాస్ఫరస్. కానీ డైజెస్టివ్ అంటే తిన్నది చాలా సేపు, పొద్దుడు తింటే సాయంత్రం వరకు అలాగే ఇండైజెషన్ అయిపోయి అప్పుడు పాత ఫుడ్, తర్వాత ఏమో చాలా స్మెల్ తో కూడిన వాటర్, అది బాగా వామిటింగ్ సడన్ గా అవుతూ ఉంటుంది. అంటే ఫుడ్ పాయిజనింగ్ ఆ కేసెస్ లో వాళ్ళకి భయం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా బిస్మత్ ఇండికేట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ ఒక రకంగా బిస్మత్ లో ఒంటరిగా అంటే ఎదురుగా పర్సన్ కనపడతా ఉంటే ప్రాబ్లం లేదు. ఫాస్ఫరస్ లో అయితే ఎత్తుకో టచ్ ఉండాలి. టచ్ ఉండాలి సార్, టచ్ ఉండాలి సార్. చెప్పండి. తర్వాత నాట్రమూర్ లో కూడా క్లింగింగ్ ఉంటుంది సార్. నాట్రమూర్ లో క్లింగింగ్ ఎలా ఉంటదంటే వాడు బాగా సెన్సిటివ్ గా ఉంటాడు. ఎవరైనా ఏదైనా అంటే తొందరగా హర్ట్ అయిపోతూ ఉంటాడు. తిరిగి వాళ్ళు ఏం అనలేడు, వాళ్ళు నన్ను ఎందుకు అన్నారని అదే ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ క్లింగింగ్ టు హిస్ ఐడియాస్ అండ్ డ్వెల్లింగ్ టు హిస్ పాస్ట్ డిసగ్రీబుల్ ఇన్సిడెంట్స్. అంటే ఏదైతే వాడికి బాగా హర్ట్ చేసినాయో ఆ బాధలతోటి ఎక్కువగా
అటాచ్మెంట్ అయ్యి ఉంటుంటాడు. మనుషులతో కన్నా ఈ బాధలతో అటాచ్మెంట్ అనేది ఈ నాట్రమూర్లో ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు నాట్రమూర్లో అంటే జనరల్ గా అంత షేర్ చేయడు, కానీ ఒకటే ఒక పర్సన్ అంటే వాళ్ళ హస్బెండ్ కానీ, లేకపోతే వాళ్ళ బ్రదర్ కానీ, లేకపోతే ఒక ఫ్రెండ్ కానీ, లేకపోతే ఒక లవర్ కానీ, ఎవరికో ఒక్కరికి మాత్రమే వాళ్ళు షేర్ చేసుకుని, వాళ్ళతోనే అటాచ్ చేసుకుని, వాళ్ళతోనే ఉండటానికి వస్తారు. అంటే క్లింగింగ్ టు వన్ పర్సన్ ఓన్లీ, అందరితో క్లింగింగ్ అవ్వరు. ఆ విధంగా మనం నాట్రమోర్ క్లింగింగ్ కూడా మనం ఆలోచించుకోవచ్చు సార్. ఘాటి గారు, చెప్పండి సార్. యాంటిమ్ క్రూడ్ కూడా క్లింగ్ కింద రాదంటారా? యాంటిమ్ క్రూడ్ యాంటిమ్ క్రూడ్ తక్కువ సార్, యాంటిమ్ టాట్ వస్తుంది. తర్వాత పల్స్టులో కూడా వస్తూ ఉంటది. పల్స్టులో కూడా వాళ్ళకు చెప్పండి. డాక్టర్ గారు, యాంటిమ్ టార్ట్ది మీరు ఇందాక చెప్పినప్పుడు బ్రేక్ అయింది, ఒకసారి చెప్తారా? యాంటిమ్ టార్ట్ లో క్లింగింగ్ ఎట్లా ఉంటుంది, అట్లాగే పల్స్టెల్ ఇప్పుడు చెప్తున్నారు కదా అది. ఓకే ఓకే. యాంటిన్ టాట్ లో ఏంటంటే కాఫ్ దూడింగ్ అంటే వాడికి బాగా ఆయాసం ఉంది, దగ్గు ఉంది, అంటే మిగిలిన టైంలో వాడు టచ్గానే ఉంటారు. యాంటిన్ క్రూడ్, యాంటిన్ టాట్ వాళ్ళు కొంచెం వాళ్ళు ముట్టుకుంటే ఇష్టం ఉండదు, కొంచెం ఇరిటేషన్ గా, ఇరిటబుల్ గా, డ్రోజీగా, డల్ గా, ఎవరితోనూ అంత అటాచ్మెంట్ అనేది ఉండదు. అదే వాళ్ళకి కాఫ్ ఉన్నప్పుడు మాత్రం చిన్నపిల్లల్ని కొద్దిగా ఎత్తుకుంటే బాగుంటది, వాళ్ళ దగ్గర తీసుకుంటే బాగుంటది. తర్వాత యాంటీన్ టార్ట్లో కాఫ్ ఉన్నప్పుడు, లేదా ఆయాసం ఉన్నప్పుడు ఎలా ఎత్తుకోవాలి, ఇలా ఒళ్ళో ఎత్తుకోవాలా, లేదా ఇలా పడుకో పెట్టుకుని ఎత్తుకోవాలా అంటే క్యారీ డిజైర్ ఇన్ ఎరెక్ట్ పొజిషన్, అంటే ఇలాగ ఎరెక్ట్ పొజిషన్ లోనే ఎత్తుకుంటే వీళ్ళకి కాఫ్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఇలా కాఫ్ ఉన్నప్పుడు, క్లింగింగ్ ఉన్నప్పుడు మనం ఈ యాంటిన్ టాట్ అనేది ఆలోచించవచ్చు అండి. తర్వాత ఏంటంటే ఈ పల్స్టిలలో ఎలా ఉంటుందంటే క్లింగింగ్ ఏడుపు, చిన్న చిన్న దానికి ఏడుస్తూ ఉంటారు. అంటే అమ్మ అటు వెళ్ళినా, లేకపోతే వీళ్ళు ఇటు వెళ్ళినా కూడా చిన్న చిన్న దానికి ఏడవటము, ఎప్పుడు పక్కనే ఉండి అంటాము. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, అమ్మని అటు ఇటు వెళ్ళనివ్వకుండా పక్కనే ఉండమంటాం. అక్కడ ఎవరో ఒకరు, అంటే అమ్మే ఉండాలని లేదు, ఎవరున్నా పర్లేదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ విధంగా ఎవరో ఒకరు సపోర్ట్ కానీ, తోడు కానీ ఉండటానికి ఎక్కువగా ఈ పల్స్టుల వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారండి. విధంగా మనం క్లింగింగ్ రూబ్రిక్ బట్టి కూడా మనం ఆ కేసులోకి ఎంటర్ అవటం. అంటే ఈ పేషెంట్ కి వాడికి కాఫ్ ఉన్నా, ఫీవర్ ఉన్నా, లేకపోతే వాడికి ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉన్నా, లేకపోతే వాడి యొక్క ఎక్యూట్ కండిషన్ ఉన్నా కూడా మనం వాడికి క్లింగింగ్ అనేది ఏదైనా నేచర్ ఉందా లేదా, క్లింగింగ్ అంటే మనం చెప్పాం కదా, అడ్హర్ టు, టైట్లీ స్టిక్ టు అండ్ టైట్లీ గ్రాస్ప్ టు అనేది మీనింగ్ తోటి ఉంటే మాత్రం మనం ఈ డ్రగ్స్ బిస్మత్ కానీ, స్ట్రామోనిలో కానీ, పాస్పరస్ లో కానీ, కాఫియోలో కానీ, తర్వాత మనలో యాంటిన్ టాట్ లో కానీ, కార్బోవేజ్ లో కానీ, నాట్రమూర్ లో కానీ, ఆర్సనిక్ ఆల్బమ్, పల్స్టులా, తర్వాత జెల్సీమియం లో కూడా మనం క్లింగింగ్ ఉంటుందండి. అది ఒక్కటి మర్చిగా. జెల్సీనియాలో క్లింగింగ్ ఏంటంటే వాళ్ళు అదే ఒకసారి జెల్సీమియం అంటే క్లింగింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ యాంటిసిపేషన్. అంటే వాడికి ఇది ఉంటే బెటర్, ఇది లేకపోతే నాకు టెన్షన్ వచ్చేస్తుంది సార్, ఇది లేకపోతే నేను కొద్దిగా షాక్ లో ఫీల్ అయిపోతాను, నా దగ్గర ఇది లేకపోతే నేను చేతులు వణికిపోతాయి, నేను ఏం చెప్పాలో కూడా నేను చెప్పలేను. అది చాలా ఇది ఉంటుంది. కొంతమందికి సెల్ ఫోన్ క్లింగింగ్, తర్వాత ఏమో బుక్స్ క్లింగింగ్, పెన్ క్లింగింగ్, తర్వాత ఏమో నా పక్కన ఒకడు ఉంటే నేను ఇంక పర్వాలేదండి, అంటే అవుట్ ఆఫ్ యాంటిసిపేషన్, అంటే నేను లాస్ ఆఫ్ కంట్రోల్ అవుతానేమో అన్న ఫీలింగ్ ఈ జెల్సీమియంలో మనకి ఈ క్లింగింగ్ నేచర్ ఉంటుంది. అదే ఆర్సనిక్ కాలంలో క్లింగింగ్ ఎలా ఉంటదంటే ఇంకా వాడికి భయం, నేను ఇక్కడ నుంచి
ఆ, ఆ, నా కూడా ఉన్న అమ్మ కానీ నాన్న కానీ లేకపోతే నేను చనిపోతానేమో అని భయం, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చేస్తుంది, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి, లేకపోతే ఆ, నాకు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇప్పించండి, నాకు ఇది చాలా తొందరగా తగ్గాలి, నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, అలా క్లింగింగ్ ఉండి దాంతో పాటు వాళ్ళు ఫియర్, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, దాంతో పాటు విపరీతమైన దాహం ఎక్కువగా ఉండి, ఎస్పెషల్లీ కొంచెం ఆ, ఆ, ఎక్కువగా వేడి నీళ్ళు, వేడి వాటర్ ఇలా తాగుతూ ఉన్న వాళ్ళకి మనం ఆర్సెనిక్ కాలువ ఆలోచించాలి. అంటే ఈ క్లింగింగ్ లక్షణము, దాంతో పాటు వేరే మసాలాలు అంటే వేరే యొక్క సిమ్టమ్స్ ఏమున్నాయో చూసుకుని, ఆ డ్రగ్ యొక్క సిమ్టమ్స్ చూసుకుని మనం ఆ క్లింగింగ్ యొక్క డ్రగ్ ని ఫైనలైజ్ చేయొచ్చండి. ఓన్లీ ఒక క్లింగింగ్ దగ్గరే ఆగిపోయాం అనుకోండి, మిగిలిన డిఫరెన్షియేషన్ మనకి రాదండి. అందు గురించి ఫైనల్ డ్రగ్ సెలెక్షన్ అనేది బేస్ ఆన్ ద అకార్డింగ్ టు దేర్ ఓన్ మెట్రోమెడికల్ ఇండివిజువలైజేషన్ ఆఫ్ ద రెమెడీ బట్టి మనం సెలెక్ట్ చేస్తూ ఉంటాం సార్. సార్ అర్థమైందా సార్? చాలా బాగా అర్థమైంది సార్. బాగుందండి, బాగా బాగుందండి. అర్థమైంది సార్. ఎక్కువ చెప్పకుండా ఓన్లీ క్లింగింగ్ మీద ఎలాగ మనం కేస్ కి ఎంటర్ అవ్వాలి అనేది మాత్రం మీకు చెప్పుకొచ్చాను సార్. దీంట్లో మీరు చాలా బాగుందండి. ఉమ్, ఒక రిపోర్ట్ లాగా వచ్చింది సార్ మాకు. నేరేషన్, ఎక్స్ప్రెషన్, ఐడియాని ప్రజెంట్ చేయడం చాలా బాగుంది సార్. మాకు అర్థం చేసుకోవడానికి. అదే సార్. నాటగారు సార్ చెప్పండి సార్. క్లింగింగ్ టు ఐటమ్స్, సెల్ ఫోన్స్, డ్రెస్సెస్, పెన్స్, దేనిలో ఎక్కువ ఉందన్నారు? ఇదే మనకి క్లింగింగ్ టు ఎస్పెషల్లీ ఈ థింగ్స్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, బిస్మత్ లో కూడా ఉంటది సార్. బిస్మత్ లో ఉంటది, బోరాక్స్ లో ఉంటది. బోరాక్స్ లో కూడా బాగా ఎక్కువగా ఉంటది, ఎందుకంటే వాడికి కాన్ఫిడెన్స్ ఉండదు. జెల్సీమియం లో ఉంటది. ఆహా. అది చూసుకుని సార్, దాంతో పాటు దాని యొక్క మెట్రోమెడికన్ కొంచెం యాడ్ చేసుకుని మనం డ్రగ్ ఇచ్చుకోవటం సార్. సార్ క్లింగింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్స్ దట్, బట్ క్లింగింగ్ ఆన్ మైండ్ థింగ్స్ లైక్ డ్వెల్స్ ఆన్ పాస్ట్ డిసగ్రిబుల్ అలా ఉండే మెడిసిన్స్ ఏముంటాయి సార్, నాట్రమూర్ కాకుండా? నాట్రమోర్ అంటే ఇప్పుడు ఈ ఫాస్ట్ డిజగ్రబుల్ థింగ్స్ అనేది, క్లింగింగ్ అనేది నాట్రమోర్ కాకుండా మనం సెపియా ఒకటి చూసుకోవచ్చు సార్. ఇది ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది సార్ సెపియాకు నాట్రమోర్కు? మెయిన్ సెపియా అస్సలు చలి తట్టుకోలేరు. కొద్ది చలి ఉన్నా కూడా వాళ్ళు విపరీతమైన దుప్పట్లు కప్పుకోవటం, ఇన్డిఫరెన్స్, ఏమి పట్టించుకోకపోవటం అనేది ఉంటది. అదే సెఫియాలో ఎండ్లో కూర్చుంటే చాలా రిలీఫ్ ఉంటది. అదే నాట్రమూర్ లో అయితే ఎండ్లో కూర్చుంటే చాలా తట్టుకోలేరు, వేడి అస్సలు తట్టుకోలేరు. తర్వాత నాట్రమూర్ లో అంత ఇండిఫరెన్స్ కన్నా సెన్సిటివ్ వల్ల అవాయిడ్ చేస్తూ ఉంటారు. నాకు ఎందుకు వచ్చిన గొడవ, ఏది మాట్లాడినా ఏది చేసినా మళ్ళీ నన్ను ఏదో ఒకటి అంటే క్రిటిటిజం, సెన్సిటివ్ క్రిటిటిజం అనేది నాట్రమూర్ లో ఎక్కువగా ఉంటుంది. అందు గురించి అవాయిడ్ చేయటం బెటర్ అనే స్టేజ్ కి వెళ్ళిపోతూ ఉంటారండి. సో పర్సన్స్ తో ఏదైనా డిసగ్రబుల్ థింగ్స్ ఉందంటే దే అవాయిడ్ టు అగైన్ టు ఎంటర్ ఇన్ ద ఆ సిచ్యుయేషన్ కి దూరంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే ఓకే సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఓకే సార్, అయితే ఈ రోజుకి మనం కంప్లీట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ చంద్రమోహన్ అండ్ గ్రూప్ లో సభ్యులందరికీ. వాసుదేవ్ అండి, వాసుదేవ్. చాలా బాగుందండి. వాసుదేవ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. Welcome. థ్యాంక్ యూ.